దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 7:3 మాట ఉంది. నీ యొక్క కంటిలోనున్న దూలంను తీసుకునక ఎదుటి వారి కంటిలోనున్న నలుసును తీయడానికి ప్రయత్నించవద్దు. మనకు మనమే మంచివారు, మనకు మనమే గొప్పవారు అని అనుకుంటాం. ఇతరులను ఎప్పుడూ కూడా మనం హేళన చేసేగా లేకపోతే అవమానపరిచేగా చూస్తాం. మన కంటిలోనున్న దూలం తీసుకోకుండా ఎదుటి వారి కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మొదట మన కంటిలోనున్న దూలంను తీసివేసి ఎదుటి వారి కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నించమన్నారు. మనం ఇతరులను ప్రేమిస్తూ, మనం ఇతరులకు మంచి మాటలు చెప్తూ, వారిని మంచి మార్గంలో నడిపించడానికి, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను వారికి ప్రకటించడానికి, వారి కంటిలోనున్న నలుసు ఏదైతే ఉందో దానిని తొలగించడానికి దేవుని మాట ఉపయోగపడుతుంది. ఆ మాటను మనము వారికి ప్రకటించినప్పుడు వారి జీవితంలో మంచి మార్గంలో నడుస్తారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుడు కృప చూపెట్టారు.